పురాణాల ప్రకారం ప్రళయం తరువాత ఇక్కడ అమృతమున్న కుండ పడిపోయింది. అందుకే ఈ స్థలానికి ఆది కుంభేశ్వర ఆలయం, కుంభకోణం. విశ్వం అంతమైనప్పుడు జీవరాశి విత్తనాలను ఒక కుంభం, కుండ మోసుకెళ్ళిందని పురాణాలు చెబుతాయి. ఆ కుంభం ఇక్కడే పగిలి సృష్టి మళ్లీ మొదలైంది. అదే తమిళనాడులోని కుంభకోణం పట్టణం, దాని నడిబొడ్డున ఉన్నదే ఈ ఆది కుంభేశ్వర ఆలయం. ఆలయ చరిత్ర మరియు పురాణం. ప్రళయకాలంలో శివుడు అమృతంతో కూడిన ఒక కుంభాన్ని సృష్టించాడు. ప్రళయ నీరు తగ్గాక ఆ కుంభం కుంభకోణానికి చేరుకుని అక్కడ పగిలింది. అందుకే ఈ ఊరికి కుంభకోణం, కుంభం యొక్క అంచు అనే పేరు వచ్చింది. శైవక్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పురాతనమైన శివాలయాలలో ఒకటి. ఆది కుంభేశ్వర అంటే కుంభానికి అధిపతి అనే అర్థం. నిర్మాణం. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడింది. ఆ తర్వాత విజయనగర రాజులు మరియు నాయక రాజులు దీనిని మరింత విస్తరించారు. ఆలయ విశేషాలు. గోపురం. తూర్పు వైపు ఉన్న ప్రధాన గోపురం 128 అడుగుల ఎత్తు కలిగి రంగురంగుల శిల్పాలతో మరియు పౌరాణిక కథల దృశ్యాలతో అద్భుతంగా ఉంటుంది. గర్భాలయం. ఇక్కడి శివలింగం అమృతం మరియు ఇసుక మిశ్రమంతో తయారైందని నమ్ముతారు. ఇది కుంభం ఆకారంలో కొంచెం కోణాకృతిలో ఉండటం ఒక ప్రత్యేకత. నవరాత్రి మండపం. ఈ మండపంలో 27 నక్షత్రాలు మరియు 12 రాసుల శిల్పాలు చెక్కబడ్డాయి. ఇది విశ్వక్రమాన్ని సూచిస్తుంది. మహామహం కోనేరు. ఆలయం సమీపంలో ఉన్న ఈ కోనేరు చాలా పవిత్రమైనది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ జరిగే మహామహం పండుగకు లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. భక్తుల కోసం సమాచారం. పూజా సమయాలు. ఆలయం ఉదయం 5:30 గంటలకు తెరుచుకుంటుంది. అభిషేకం, అలంకారం వంటి 6 ప్రధాన పూజలు ప్రతిరోజూ జరుగుతాయి. మధ్యాహ్నం ఆలయం మూసివేసి తిరిగి సాయంత్రం 9 గంటల వరకు తెరుస్తారు. నియమాలు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలి. గర్భాలయం సమీపంలో ఫోటోలు లేదా మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఎలా వెళ్ళాలి? ఈ ఆలయం కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్లు దూరంలో మరియు బస్టాండ్కి అతి సమీపంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే కేవలం ఒక అద్భుత కట్టడాన్ని చూడటం మాత్రమే కాదు, సృష్టి పుట్టుకకు సంబంధించిన పురాణ అనుభూతిని పొందడం. Like, share and subscribe. Hi!